రైతుల మేలు కోసమే వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చామని చెప్పారు. వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని కొట్టిపారేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులకు మేలు చేసేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క నూతన వ్యవసాయ బిల్లులని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తూ పత్రికల ద్వారా ప్రచార ప్రసార సాధనాల ద్వారా రైతులకు వాస్తవ వివరాలు వివరించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఎందుకంటే స్వామినాథన్ కమిషన్ కానీ, షెట్కారీ సంఘటన శరత్ జోషి గారు కానీ, అనేక రైతు సంఘాలు కానీ, అనేక శాస్త్రజ్ఞులు కానీ అనేక రోజులుగా తమ యొక్క ఆర్టికల్స్ ద్వారా, తమ ఉద్యమాల ద్వారా ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆమోదించినటువంటి చట్టం ఉందో ఆ చట్టం కావాలని వాళ్ళందరూ కోరారు. ఈరోజు చట్టం వచ్చిన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయాల కోసం గుడ్డిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కోసం రైతులకు, రైతుల భవిష్యత్తుకు అన్యాయం చేసే విధంగా ఈరోజు వాళ్ళు అక్కడక్కడ చిన్న చిన్న ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ చట్టం రైతులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేని సులభమైనటువంటి సురక్షితమైనటువంటి